హాయ్ బ్రో. హాయ్. ఐపీఎల్ చూస్తున్నారా? చూస్తా, ఇంకా స్టార్ట్ అవ్వలేదు కదా. అదే చూస్తుంటారు కదా. చూస్తుంటా. ఈసారి ఎవరు కప్ కొడతారు? ఆర్సీబీ. డై హార్డ్ ఫ్యాన్ ఆఫ్ కోహ్లీ. కోహ్లీ అండ్ ఏబీ డెవిలియర్స్. ఈసారి కప్ నామ్డే అంటారు కానీ వీళ్ళు కప్పు కొట్టరని చెప్పేసి చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్ అంటారు. దానికి నువ్వేం చెప్తావు సమాధానం? లాయల్ ఫ్యాన్స్ మేము. వాళ్ళకి ఏం తెలియదు. వాళ్ళు బ్యాన్ అయిపోయిన టీం కాదు మేము. లాయల్ టీం. ఇప్పటి నుంచి ఒకటే ఉంటాం. కప్పు కొట్టినా కొట్టకపోయినా ఆర్సీబీ ఫ్యాన్స్ అంటే ఆర్సీబీ ఫ్యాన్సే. ఆర్సీబీ ఫ్యాన్ లాగే ఉంటాం మేము. అర్థమైందా? వాళ్ళ మీ బ్యాన్ అయిపోయి 2 years పక్కకు పోయి వేరే వాళ్ళతో వెళ్ళిపోయి కాదు మేము. ఆర్సీబీ ఫ్యాన్స్ మేము. కోహ్లీ మరి ఆడతాడు ఈసారి? ఆడతాడని చెప్పాడు కదా. ఓపుకున్నంత వరకు ఆడతానని చెప్పాడు. ఆడతాడు. ఆడాలని మేము కోరుకుంటున్నాం, ధోని అభిమాని కూడా. కానీ ఎలాగైనా ఆర్సీబీ పక్క కప్పు కొట్టింది ఈసారి పక్క. అంటే ఎందుకు కప్పు కొట్టలేకపోతుంది? రీజన్స్ ఏంటి? అంత మంచి టీం పెట్టుకొని ఆర్సీబీ ఎందుకు కప్పు కొట్టలేకపోతుంది? రీజన్స్ అంటే ఒకరి మీద ఆధారపడాల్సి వస్తుంది ఎవ్రీ ఇయర్ కూడా. అయితే కోహ్లీ మీద లేకపోతే డెవిలియర్స్ మీద లాస్ట్ ఇయర్ కూడా ఒకరి మీద ఆధారపడవచ్చు. కుప్ప కొట్టలేకపోతుంది. కోఆర్డినేషన్ లేదు టీం మధ్య. కానీ ఈసారి కొద్దిగా బలంగా కనిపిస్తుంది. అన్ని విధాలు చూసిన పెద్ద ప్లేయర్స్ ఉన్నారు, హిట్టర్స్ ఉన్నారు. ఖచ్చితంగా కొడుతుంది, ఏం కాదు. వాళ్ళకేం తెలియదు. ఆర్సీబీ పక్క కొట్టింది ఈసారి. పక్క వచ్చింది ఆర్సీబీ కప్పు. రాకుండా ఉండదు. రాదు కప్పు రాదా? ఆర్సీబీ కప్పు రాదంటే రీజన్ ఏంటంటే వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఏంటంటే ఆర్సీబీకి ఉన్న ఫ్యాన్ బేస్ వేరే టీంకి దేనికి లేదు. మంచి ఫ్యాన్ బేస్ ఉంది. కాకపోతే వాళ్ళు ఏంటంటే అందరూ అగ్రెసివ్గా ఆడతారు తప్ప మైండ్ ఆడే ప్లేయర్స్ ఎవరు లేరు అందులో. అందరూ అగ్రెసివ్గానే ఆడతారు. ఒక ఏమంటారు, ఒక కెప్టెన్సీ అంటే ఇప్పుడు ధోని ఉన్నాడు, కెప్టెన్సీ బాగుంటుంది. అతను ఆడకపోయినా ఒక కెప్టెన్సీ బాగుంటుంది, ఫీల్డింగ్ బాగా. కానీ అది ఆర్సీబీలో అది ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ టీమ్ కోఆర్డినేషన్ ఉంటుంది, అది ఒకటే. మిగతా టీం ఓకే బాగా ఆడతారు. కోహ్లీకి కోఆర్డినేషన్ తెలీదా? రాదా? కోహ్లీ కాదు కదా కెప్టెన్. కోహ్లీ అంటే మంచి అతను సజెషన్ ఇవ్వాలి కదా. సిఎస్కేకి ధోని గారు కెప్టెన్. శోధన ఇప్పుడు కాదులే, లాస్ట్ టైం. నేను చెప్పేది ఏంటంటే మంచి ఫ్యాన్ బేస్ ఉంది బాగా. అంటే లేక ఓడిపోతుంది. కోఆర్డినేషన్ అంటే అదే వాళ్ళ మధ్య కోఆర్డినేషన్, లేదంటే లైక్ అది ఏమంటారు ఫీల్డింగ్ సెట్ చేయడం రాకపోవడం, సంథింగ్ కొన్ని ఉంటాయి కదా మామూలుగా అట్లా. మీరు ఏ టీం ఫ్యాన్? నేను ఏ టీం కాదు. ఓపెన్ చెప్పేసి కాదు అంటే ధోని ఇష్టం, అందువల్ల సిఎస్కే ఇష్టం. కానీ మామూలుగా అయితే ఎస్ఆర్హెచ్కే సపోర్ట్. మన తెలుగు కదా, తెలుగులో పుట్టి ఎస్ఆర్హెచ్ సపోర్ట్ చేయకుండా బెంగళూరు కొప్పరాలని ఏడిసి సిఎస్కే కొప్పరా అది అంతా అవసరం లేదు. మనం పుట్టిన ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అమ్మని కొంచెం బాగా గౌరవిస్తే తర్వాత పక్కన వాళ్ళ అమ్మని దండం పెట్టుకోవచ్చు, అది వేరు. అలా లేకపోవడం ఏంటి? ఎక్కడ పుట్టారు నువ్వు? సులగే ఓన్లీ తెలుగు వాళ్ళు ఆర్సీబీ టీం, ఎస్ఆర్హెచ్ టీంలో లేరు కదా. ఆర్సీబీని ప్రేమించు కానీ ఎస్ఆర్హెచ్ గౌరవించు చాలు. నితేష్ కుమార్ రెడ్డి ఒక్కడే ఉన్నారు కదా, ఇంక వేరే తెలుగు వాళ్ళు ఎవరు లేరు. అలా అయితే సిరాజ్ తీసుకోవాలి కదా మన ఐపీఎల్. కాదు మరి బెంగళూరులో ఆడే వాళ్ళందరూ బెంగళూరులోనే పుట్టాడా? కోహ్లీ బెంగళూరులో పుట్టాడా? ఎక్కడ? బెంగళూరు రైల్వే స్టేషన్ లో పుట్టాడా కోహ్లీ? ఈ శోధన కప్పు గర్వకారణం. తెలుగు హిందీ అలాంటి అరే నీకు మాట అన్న, ఒక మాట కప్పు అనేది కప్పు అనేది ఒక మాట చెప్పేది ఇలా నీకు చెప్తే. అలా అయితే కావ్యమారన్ ఇప్పుడు లేటెస్ట్ గా ఒక ఇష్యూ కూడా వచ్చింది. వైజాగ్ లో ఒక మ్యాచ్ కూడా పెట్టట్లేదు, ఓన్లీ హైదరాబాద్ లో పెడుతున్నారు. ఢిల్లీ టీము అతను కిరణ్ ఎవరు, అతనేమో ఇప్పుడు ఒక మాట ఎలా సాయి, ఇప్పుడు ఎస్ఆర్హెచ్ కప్పు వచ్చిందంటే డెఫినెట్లీ అది మన తెలుగులో గర్వకారణం. మన తెలుగులో ఆడారని కాదు, ఈవెన్ ఇప్పటిదాకా కూడా మన ఏమంటారు మన ఇండియన్ టీంలో మెయిన్ ప్లేయర్ మన తెలుగులో ఎవరు లేరు. కానీ మనం ఎందుకు సపోర్ట్ చేస్తున్నాం ధోనికి కానీ కోహ్లీకి కానీ? అది మన ఇండియా వరకు వదిలే సార్, ఇండియా వరకు వదిలే, అది పక్కన పెట్టు. మన వరకు వచ్చినప్పుడు, మన ఇంటి వరకు వచ్చినప్పుడు మన టీం ఏదైతే ఉందో దానికోసం సపోర్ట్ చేయాలి. ఇప్పుడు మనం చేసేది ఏం లేదు, ఒక మ్యాచ్ చూస్తాం అంతే. కాకపోతే ఏముంది, మనం చేసే ఎంకరేజ్మెంటే వాళ్ళకి కొంచెం బూస్ట్ లా ఉంటది. సో అట్లా క్రికెటర్స్ ఫీలింగ్ ఉందా? క్రికెటర్స్ ఫీలింగ్ ఉంది. ఆంధ్ర, వైజాగ్, కడప ఇలా టీం సెట్ చేసి అది నేను రీజనల్ ఫీలింగ్ ఎప్పుడు అంటున్నా ఓన్లీ నేను అనేది రీజనల్ ఫీలింగ్ ఓన్లీ ఐపీఎల్ వరకు. మళ్ళీ ఐపీఎల్ అయిపోయాక మళ్ళీ మన అందరూ ఇండియన్స్. ఐపీఎల్ వచ్చినప్పుడు ఇప్పుడు చెన్నైలో ఉన్నారా, వాళ్ళు చెన్నైలో ఇన్ కేసు చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్ అయితే ధోని ఎంట్రీ ఇచ్చినప్పుడు వాళ్ళు చేసి ఆడప్పుడు మామూలుగా ఉండదు. మరి మన ఎస్ఆర్హెచ్ ఎవరు పట్టించుకోరు. మన ఎస్ఆర్హెచ్ వచ్చినప్పుడు మాత్రం అసలు ఎవరు మ్యాచ్ చూడరు, ఏం చూడరు, తక్కువ చూపు చూస్తారు. లాస్ట్ టైం ఎస్ఆర్హెచ్ ఎంత బాగా ఆడారు, ఈసారి కూడా మంచి టీం సెలెక్ట్ చేసుకున్నారు. నేను అనేది ఏంటంటే ఈ ఐపీఎల్ ఒక 1 month ఉంటుంది అన్న. 1 month మన తెలుగులో సపోర్ట్ చేస్తే పోద్ది.
మనకు ఒక కప్పు వచ్చింది మనకు గర్వకారణం కదా అది. ఎంత గర్వకారణం. ఇప్పుడు ఆర్సీబీ ఉంది, ఓకే ఆర్సీబీ చాలా ఇష్టం, నాకు కూడా ఇష్టమే, కోహ్లీ బాగా మంచోడే. ఇప్పుడు వీళ్ళందరూ ప్లేయర్స్ అందరూ ఐపీఎల్ వదిలేసి మళ్ళీ బయటకు వచ్చినప్పుడు అందరూ మనోళ్ళే. ఇప్పుడు కోహ్లీ బాగా సెంచరీ కూడా తప్ప బలే కొట్టాడు. అదే ఆర్సీబీకి వచ్చిన తర్వాత ఇప్పుడు సిఎస్కే ఫ్యాన్స్ కోహ్లీ నచ్చడు, ఆ 1 మంత్ నచ్చడు. ఆ 1 మంత్ తర్వాత కోహ్లీ ఇండియన్ భలే ఆడాడు అంటారు. ఆ 1 మంత్ లోని కోహ్లీ ఫ్యాన్స్ కి ధోని ఫ్యాన్స్ కి అసలు వార్లు అవి ఉంటాయి, మాలో ఉంటాయి అవి, ఓకే. అనేది ఏంటంటే మామూలుగా ఇప్పుడు మన వరకు వచ్చినప్పుడు మనం చిన్న సపోర్ట్ ఇస్తే, ఇప్పుడు ఆర్సీబీ అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, వాళ్ళు ఇప్పటికీ బాధపడేది ఒక కప్పు కోసం. అదే ఒక కప్పు వస్తే ఎంత ఆనందపడతారు. అదే కప్పు మన తెలుగుగా మనకి ఎస్ఆర్హెచ్ కోసం బాధపడాలి. రాదు. ఎందుకు రాదంటే కోఆర్డినేషన్ లేదు, రాదు.